హలో అందరికీ. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఉగ్గని. ఉగ్గని ప్లస్ మిర్చి బజ్జీ కాంబినేషన్ రాయలసీమ జిల్లాలో చాలా ఫేమస్. ఇది నార్త్ కర్ణాటకలో కూడా చాలా ఫేమస్. దీనికోసం మనకు కావాల్సినవి బొరుగులు. వీటినే మరమరాలని కూడా అంటాము, ఇంగ్లీష్లో పఫ్ డ్రెస్ అని కూడా అంటాము. మీ సైడ్ ఏవి అవైలబుల్లో ఉంటాయో అవి తెచ్చుకొని వాడుకోండి. వీటి కోసం మనం ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి. బొరుగుల్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీంతో పాటు మనము చింతపండుని వేడి నీళ్ళలోకి వేసి చింతపండు రసంని కూడా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మనం తర్వాత వాడుకుంటాం. అలాగే మిక్సీలో మనము కచ్చబచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కొత్తిమీర పేస్ట్ని కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఒక మందం ఉండే గిన్నెని తీసుకొని ఆవాలు జీలకర్ర ఆయిల్లో వేసేసి చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు కలర్ మారి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా మీరు ఫ్రై చేస్తూ ఉండండి మీడియం ఫ్లేమ్లో. దాని తర్వాత పచ్చి కరివేపాకును యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు వల్ల ఉగ్గానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఆనియన్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటోని ఇందులోకి వేసి బాగా కలుపుకోండి. మంటను సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. ఈ టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పచ్చిమిరపకాయ కొత్తిమీర పేస్ట్ ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల కారం బాగా తెలుస్తుంది మనకు. ఇందులోకి పసుపు, కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకున్న మనము చింతపండు రసంని ఇందులోకి వేసి కలుపుకోండి. నేను ఇక్కడ ఓన్లీ రసం మాత్రమే వేస్తున్నాను, చింతపండు తీసేస్తున్నాను. ఈ రసం వేసిన తర్వాత మనకు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ మసాలాకు బాగా పట్టుకుంటాయి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ సైడ్కి వస్తుంది కదా. కరెక్ట్గా ఈ టైంలో ముందుగా ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మనం బొరుగులు నానబెట్టుకున్నాం కదా, వీటిని నేను చూపిస్తున్నట్టు వాటర్ని తీసేసి ఇందులోకి వేసుకోండి. ఇలా వాటర్ సైడ్ తీసేసి వేసుకున్న తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదా, ఆ పొడిని ఇందులోకి వేసి కలుపుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పొడి సరిపోతుంది. ఈ పొడి వల్ల మనకు ఉగ్గని చాలా సాఫ్ట్గా ప్లస్ పొడి పొడిగా ఉంటుంది, మాయిస్ట్గా ఉంటుంది, అలాగే పొడి పొడిగా ఉంటుంది అండ్ చాలా మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను బాగా తిరువాతను కలుపుకున్నాను. అడుగు అంటకుండా మనం ఇంట్లో పెట్టుకొని చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఉగ్గని తయారైపోతుంది. వేడివేడిగా పొడి పొడిగా ఉండే ఉగ్గనిని వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ మిర్చి బజ్జీతో పాటు సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఉండే పొడి లేకపోతే ఏదైనా పికిల్ కూడా ఈ ఉగ్గనితో చాలా టేస్టీగా ఉంటుంది. హ్యాపీ కుకింగ్.